కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థాన ఆలయ అన్నదాన సత్రం భారీ వర్షాలకు నీట మునిగింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షానికి రామాలయ ప్రాంతం తడిసి ముద్దయింది. గోదావరి నది కరకట్ట న్యూయేజ్ల నుంచి వర్షపు నీటిని పంపు చేయలేకపోవడం వల్ల మరోసారి నీట మునిగిందని రామాలయ ప్రాంతం పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద పోటెత్తింది. పూర్తిస్థాయి నీట మట్టం 407 అడుగులు కాగా ప్రస్తుతం నీట మట్టం 404.10 అడుగులుగా ఉంది. ఇన్ఫ్లో 4000 క్యూసెక్యూలు, అవుట్ఫ్లో 10,000 క్యూసెక్యూలు ఉండటంతో 2 గేట్లు ఎత్తారు. 10,000 క్యూసెక్యూల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలను జారీ చేశారు. గుండాల, ఆళ్లపల్లి ఏజెన్సీ మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. పెనుబల్లి మండలం లంకాసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 16 అడుగులుగా ఉంటుంది. ప్రస్తుత నీటి మట్టం 16.09 అడుగులకు చేరుకోవడంతో అలుగు పారుతోంది. వేంసూరు మండలంలో అత్యధికంగా 66.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తల్లాడ మండలంలో అత్యల్పంగా 27.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థాన ఆలయ అన్నదాన సత్రం భారీ వర్షాలకు నీట మునిగింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుంటపోతగా కురుస్తున్న వర్షానికి రామాలయ ప్రాంతం తడిసి ముద్దయింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. వైష్ణవి, గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా భద్రాచలం ఏజెన్సీలో రాత్రి నుంచి కూడా భారీ వర్షం కురుస్తుంది. భద్రాచలంలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి ఆలయ పరిసర ప్రాంతాలు కూడా ప్రస్తుతం జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆలయం మెట్ల వరకు కూడా వరద నీరు వచ్చి చేరింది. అన్నదాన సత్రంలో కూడా పూర్తిగా వరద నీరు చేరింది. ఇటువైపు ఉన్నటువంటి విస్తా కాంప్లెక్స్ ఏదైతే ఉన్నాయో వ్యాపార సముదాయాలు కూడా మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకొని ఉన్నాయి. ప్రస్తుతం రామాలయం మొత్తం కూడా
ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఈ వరద నీటిని అంతటినీ కూడా గోదావరిలోకి పంపించేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. కాసేపటి క్రితమే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. తక్షణమే అక్కడ మోటార్లు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి వరద నీటిని గోదావరిలోకి పంపు చేయాల్సిందిగా అధికారులను అయితే ఆదేశించారు. అక్కడ గతంలో ఇటువంటి వర్షం వచ్చినప్పుడు అక్కడ వరద నీరు చేరకుండా అక్కడ ఉన్నటువంటి ఆ వరద నీటిని పంపుల ద్వారా గోదావరిలోకి వదిలిపెడతారు. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి మోటార్లు పనిచేయకపోవడం వల్లనే అక్కడ వరద రామాలయ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంగానే ఇటువంటి పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పి గతంలో కూడా పలుమార్లు అక్కడ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయని చెప్పి స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువైపు గోదావరికి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ ప్రాంతాల్లో భారీగా వరద నీరు వర్షం రావడం వల్ల గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. తాలిపేరు ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండి ఉంది. ఇటువైపు కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చి గోదావరిలోకి చేరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు కురుస్తుండటంతో చాలా ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతూ ఉండటం వల్ల ఆ ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపెట్టారు. అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఆ ప్రాంతాల వైపు ఎవరూ కూడా ఆ వాగులు దాటకుండా ఉండేందుకు పోలీసులు అయితే బ్యారికేడ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక సింగరేణి ప్రాంతాలైనటువంటి కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లిలో ఓపెన్ కాస్ట్ లో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో బొగ్గు ఉత్పత్తికి పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ వరద నీటిని అన్నింటినీ కూడా మోటార్ల ద్వారా బయటికి పంపు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నిరాటంకంగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి అయితే ప్రస్తుతం స్తంభించిందని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. రాబోయే 48 గంటల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గోదావరికి వరద ముంపు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో గోదావరి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ 43 అడుగులు గనక గోదావరి నీటి మట్టం చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు అధికారులు అయితే సన్నాహాలు చేస్తున్నారు. ఆ దిశగా మొదటి ప్రమాద హెచ్చరిక గనక జారీ అయితే చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మునిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఏ క్షణమైనా సరే ప్రజలందరూ సిద్ధంగా ఉండాలి, పునరావాస కేంద్రాలకు తరలి రావడానికి అని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదన్నా అత్యవసరం అయితే కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి సహాయం పొందాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే 48 గంటల పాటు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.